అందరికీ నమస్కారం. సరళ వరల్డ్కు స్వాగతం. ఈరోజు పిల్లల కథలలో మనం తెలుసుకోబోయే కథ ఈర్ష్య. అనగనక ఒక అడవి. ఆ అడవిలో ఒక కుందేలు, ఒక చిట్టెలుక ఉండేది. అవి ఇద్దరు చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. కానీ కొద్ది రోజులకు ఎలుకకు కుందేలును చూస్తూ ఉంటే ఈర్ష్య పెరిగిపోయింది. ఎందుకంటే కుందేలు తెల్లగా ఉంటుంది, నేను నల్లగా ఉన్నాను. అది ఎంతో ముద్దుగా ఉంది, నేనేమో ఇలా ఉన్నాను అంటూ ఈర్ష్య పెంచుకుంది. ఉండబట్టలేక ఒకరోజు కుందేలు దగ్గరికి పోయి, కుందేలు బావ నువ్వెందుకు ఇంత తెల్లగా ఉన్నావు, నేనెందుకు ఇంత నల్లగా ఉన్నాను, నిన్ను చూస్తుంటే నాకు ఈర్ష్య కలుగుతుంది అంది. అప్పుడు కుందేలు నవ్వి, అలా ఎప్పుడూ అనుకోకూడదు, ఎవరి శరీరతత్వం అలా, నాకుండేది నాకుంది, నీకుండేది నీకుంది. భగవంతుడు కొన్నిటికి కొన్ని రకాలుగా మనకు శరీరతత్వాన్ని ఇచ్చాడు, అంతే అంది కుందేలు నవ్వుతూ. కానీ ఎలుకకు ఈర్ష్య మాత్రం పోలేదు. అదేంటి, భగవంతునికి అంత పక్షపాతమా, నన్నేమో నల్లగా పుట్టించాడు, నిన్నేమో తెల్లగా పుట్టించాడు అంది. అప్పుడు కుందేలు, అలా ఏమీ కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకారం ఇచ్చాడు, నాకు ఈ ఆకారం ఇచ్చాడు, నీకు ఆ ఆకారం ఇచ్చాడు, నువ్వు కొన్ని పనులు చేయగలుగుతావు, నేను కొన్ని పనులు చేయగలుగుతాను, అంతే తప్ప ఇందులో ఏమీ లేదు అంది పాపం కుందేలు. అక్కడికి కూడా కుందేలు ఎలాంటి గర్వం పెంచుకోలేదు. కానీ ఎలుక మాత్రం ఈర్ష్యను పెంచుకుంది. అప్పుడేమందంటే, ఓహో, ప్రయత్నిస్తే జరగనిది ఏముంటుంది, దేవుడు నాకు నలుపునిచ్చాడు, కానీ ప్రయత్నిస్తే మనం సాధించలేదు ఏమీ లేదు, నేను తెల్లగా అవ్వడానికి ప్రయత్నిస్తాను, చూడు తెల్లగా అవుతాను అని ఒక పెద్ద బండరాయి దగ్గరికి పోయి ఎలుక ఆ బండరాయికి గీక్కొని తెల్లగా కావాలనుకుంది. అప్పుడు కుందేలు, ఫస్ట్ తోకతో ప్రయత్నించు, తోకని గీక్కు, తోక తెల్లగయ్యాక మిగతా భాగం అంతా చెయ్యి అంది నవ్వుకుంటూ. ఎలుక పోయి ఆ బండరాయికి తోకను పట్టి చాలా గీకింది. గీకి గీకి చివరికి ఏమైంది, రక్తం కారి ఎర్రగా అయిపోయి తోక రక్తం కారింది. అప్పుడు ఎలుక ఏడుస్తూ తోక పాడైపోయిన తోకను చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు కుందేలంది, నేను ముందే చెప్పాను ఎప్పుడు ఈర్ష్య తాగదు అని. ఈ కథతో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఎప్పుడు ఎదుటి వారిని చూసి ఈర్ష్యపడకూడదు. ఎప్పుడు ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక మంచి గుణము, మంచి అలవాట్లు ఏదో ఉంటుంది. మనలో ఉన్న మంచి ఏంటి, మనలో ఉన్న తెలివేంటి అన్నది తెలుసుకొని దాన్ని పెంపొందించేందుకు ప్రయత్నించాలి. కానీ ఎదుటి వాళ్ళకి అది ఉంది మనకు లేదు అని ఎప్పుడు అనుకోకూడదు, ఈర్ష్య పడకూడదు అన్నది ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.